న్యూస్ లోకల్. దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 29వ వర్ధంతిని పురస్కరించుకుని మండపేట పట్టణంలోని స్టేట్ బ్యాంక్ సెంటర్లో ఎన్టీఆర్ విగ్రహానికి ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల కోసం స్థాపించిన పార్టీ టీడీపీ అని, ఎన్టీఆర్ ఆశయాలతో చంద్రబాబు ముందుకు తీసుకెళ్తున్నారన్నారు. లోకేష్ సారథ్యంలో కోటి సభ్యత్వాల నమోదుతో టీడీపీ రికార్డు సృష్టించిందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేషన్ డైరెక్టర్ మందపల్లి దొరబాబు, మున్సిపల్ మాజీ చైర్మన్ చుండు శ్రీవరప్రకాష్, పట్టణ అధ్యక్షులు ఉంగరాల రాంబాబు, వాక్చర్ల గుప్తా, గారపాటి హరికృష్ణ, చుండ్రు అగస్త్యరాజు, గడి రాంబాబు, పిల్లి గణేశ్వరరావు, చిట్టూరి సతీష్, గడి సత్యవతి, కొవ్వాడ అప్పన్నబాబు, పెందుర్తి ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ నందమూరి తారక రామారావు గారి యొక్క 29వ వర్ధంతి రోజు. ఆ మహానుభావుడు మన మధ్యలో మౌగా లేకపోయినప్పటికీ ఆయన ఏ ఆదర్శాలతో అయితే పార్టీని పెట్టారో, తెలుగుదేశం పార్టీని పెట్టారో అదే ఆదర్శాలు కంటిన్యూ చేస్తూ ఈ రోజున శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ప్రపంచ ప్రఖ్యాతి కాస్తూ ఒక నియంత్రణ ఈ రాష్ట్రం అయితే పారదోలేలాగా మరి ఏ రకంగా మన ప్రజలను తీర్పించి మనం గమనించాం. ముఖ్యంగా ఆ వేళ బడుగు బలహీన వర్గాలని అన్ని రంగాల్లో కూడా సన్మానం చేయని ఒక ఆలోచనతో శ్రీ నందమూరి తారక రామారావు గారి పార్టీ పెట్టారు. కాబట్టి ఎన్ని ఆటుపోట్లు వచ్చినప్పటికీ కూడా అవి అన్ని తట్టుకుని మరి చక్కగా మరి ముందుకు సాగుతున్న విషయం మనం అందరం చూస్తా ఉన్నాం. ఈ రోజున యువ నాయకులు శ్రీ నారా లోకేష్ గారు మరి ఆయన యొక్క ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ కోటి సభ్యత్వాల రికార్డు దాటిందంటే నిజంగా ఈ ప్రపంచంలోనే అదొక వండర్ అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఏది ఏమైనా బడుగు బలహీన వర్గాలకి, పేద ప్రజలందరి యొక్క ఆశలు ఆకాంక్షలు నెరవేర్చడమే ఈ తెలుగుదేశం పార్టీ కర్తవ్యం. మరి మనందరం కూడా శ్రీ నందమూరి తారక రామారావు యొక్క అడుగుజాడలు నడాలని, ఆయన ఏదైతే ఆశయాలతో ఈ పార్టీని స్థాపించారో ఆ ఆశయాలన్నీ కూడా నెరవేర్చే బాధ్యత ప్రతి కార్యకర్త తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ అందరికీ నమస్కారాలు. జోహార్ ఎన్టీఆర్.